తండ్రి ఇంకా నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో వచ్చినా ఆయన నిన్ను ప్రేమించి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. లోకంలో ఎంత ఖర్చు అయిపోయినా, ఎంత నష్టపోయినా, చాలామంది ఇప్పుడే కాదు, రేపు కాదు, తర్వాత, ఇప్పుడే కాదు, నేను చేయకూడదు, నా వల్ల కాదు, అది నాకు రాదు, నేను వెళ్ళాలి, చేయాలి. ఎందుకు తెలుసా? రేపటి దినాన నీతో ఎవరు రారు. మీ ఉద్యోగం రాదు, మీరు సంపాదించుకున్న ఘనత రాదు, లోకంలో మీ యొక్క ప్రయాసలు ఏమి మీతో రావు, దాచుకున్న ధనం కూడా మీతో రాదు. పోయిన వారం అనుకుంటా నేను చెప్పాను, సమాధి కార్యక్రమానికి వెళ్తే ఆమెకి ఆ ముక్కుది ఇష్టం అని సొమ్మంతా తీసేశారు. ముసలాంకు చాలా సొమ్ము ఉంది, పండు ముసలామా, 85 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నాయి. సరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అందరూ బాగా వాళ్ళు స్థిరపడినట్టున్నారు. హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి వచ్చి చాలా మంది వచ్చారు, అన్నీ తీసుకున్నారు. వాళ్ళు మాట్లాడుకొని అన్నారు, డాక్టర్ గారు అది ఉంచుదాం అనుకుంటున్నామంటే నాకు చెప్పటం ఎందుకు, ముక్కుది ఉంచండి అన్న. పెట్టారు. ఎవరికి తప్పినా ఈ పాస్టర్ గారికి తప్పవు కదా, ఎవరున్నా ఈయనకి తప్పదు, చివరి దాకా మట్టేసిన దాకా ఉండాలి. పెట్టారండి. పెట్లో పెట్టి మరి ఏమనుకున్నారో ఏమో, మళ్ళీ గుసగుసలు మాట్లాడుకొని ముక్కు దిద్దాం అనుకున్నారు. మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత మట్టి తీసుకొని చివరి మాటలు ఏంటి, మట్టికి మట్టి, తర్వాత దుమ్ముకు దుమ్ము, బూడిదికి బూడిది, చెప్పండి అని మట్టి తీసుకుంటే ఆ టైంలో వాళ్ళకి టెంప్టేషన్ వచ్చింది. ఏంటంటే అది ఎందుకు ఉండనివ్వాలి, ఏంటది కొంచెం గట్టిదే అది అని అందులో అమాంతంగా దిగాడు వాళ్ళ కొడుకు ఒకడు. ఏం తీయటానికి, నా చేతులు ఏముంది, ఏం చేయాలి, వాణ్ణి కూడా చేయాలి. చూడండి, అసలు చూడండి ఎంతసేపు తీశారో తెలుసా, అది రాలా. చివరికి ఇంకొకటి దిగాడు, శవంతో పోరాడుతున్నారు పీకటానికి. నాకు ఆవేశం, కోపం, దుఃఖం అన్నీ వచ్చినాయి. ఏం చేయగలం అక్కడ? చివరికి గోల్డ్ మెడల్ పథకం సాధించినట్టు బయటకు వస్తున్నారు తీసుకొని. సిగ్గులేని మనుషులు, బ్రతికుండి చచ్చిన వారితో సమానమైన మనుషులు, అల్పమైన దానికోసం పరుగులు తీస్తున్న ఈ చెత్త మనుషులు, పనికిరాని మనుషులు ఏం చేయాలి? ఎప్పుడు మారుతారు వీళ్ళందరూ? పాపం చనిపోయిన ముసలామా పరిశుద్ధురాలు, అందుకు బాధ కలిగింది నాకు. పరిశుద్ధుల సమూహంలోకి వెళ్తే ఆమె కడుపున పుట్టిన పనికిమాలిన వాళ్ళు ఒక్క రక్షణ పొందల. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చూడండి, చివరి దాని కొరకు వాళ్ళ పోరాటం, వాళ్ళ ఆరాటం ఏవి రావు. అన్నీ వదిలేసిపోయింది ఆ పెద్దామ. ఆస్తులు వదిలిపెట్టిపోయింది, బంగారం విడిచిపెట్టిపోయింది, బిడ్డలను చదివించిపోయింది. ఆమె మాత్రం ప్రభువుని నమ్ముకొని పరిశుద్ధురాలుగా కొనిపోబడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మనతో వచ్చేది మన క్రియలే. కొన్నన్నా సంపాదించుకోండి, కొన్నైనా ఆమె చనిపోయినప్పుడు దొరక విధవరులందరూ వచ్చి ఆమె తమతో ఉన్నప్పుడు, తమతో ఈ పదం మర్చిపోకూడదు, ఉన్నప్పుడు ఆమె కుట్టించిందే అవి చూపిస్తున్నారు. ఆమె బ్రతికుండగా మాకు, దట్ ఈస్ ద చారిటబుల్ వర్క్. 3 విషయాలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం, బర్త్ పుట్టుక, రెండోది డెత్ మరణం. రెండింటికి పెద్ద దూరం లేదు, మధ్యలో ఉంది ఒక అక్షరమే. ఏంటది? సి. బి ఫర్ బర్త్, డి ఫర్ డెత్. రెండింటికి సర్టిఫికేట్లు ఉంటాయి, మర్చిపోకూడదు. బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, తర్వాత బర్త్ సర్టిఫికేట్ ఏమో నీకు తెలియదు, అమ్మ నాన్న తీసుకుంటారు. కానీ డెత్ సర్టిఫికేట్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో తీసుకుంటారు.
కానీ ఈ రెండింటికి మధ్య ఇంకొక అక్షరం ఉంది. ఏంటది? దట్ ఈజ్ చాయిస్. ఆ చాయిస్లో క్రైస్ట్ ఉన్నాడు. క్యారీ ద క్రాస్. అల్టిమేట్గా క్యారెక్టర్ డెవలప్ అయినప్పుడు, క్రీస్తు సారూప్యములకు మార్చబడినప్పుడు నువ్వు చేసేది ఏంటంటే చారిటబుల్ వర్క్. అదే సత్క్రియలో సికి ఎంత విలువ ఉందో చూడండి. అప్పుడే నువ్వు క్రిస్టియన్ అవుతావు. నీ బర్త్ డెత్కి మధ్య నిర్ణయించేది యువర్ క్రిస్టియన్ లైఫ్. అది లేకుండా నీ జీవితం, నా జీవితం దేనికి ఇక్కడ పనికి రాదు. గుర్తుపెట్టుకోవాలి.